గోట్ లైఫ్. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒకవేళ అలాంటి లొకేషన్‌లో, అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం ఊహించుకునే ఆ ఊహకే సుస్సుబడుతుంది. మై గాడ్! ఒక 50 డిగ్రీల ఎండలో 16 గంటలు, 17 గంటలు మనోళ్ళు చదువు రాకుండా ఆడికి పోయి, ఒక ఓనర్ కింద వాడు సరిగ్గా చూసుకోకుండా, ట్రీట్ చేయకుండా, గొర్రెల మధ్యలో, ఒంటెల మధ్యలో, నీళ్లు లేక, ఫుడ్ లేక, 15 గంటలు గొడ్డు కష్టం పడుతూ, నిద్ర సరిగ్గా లేక, ఆ దుమ్ము, ఎడారి, నీకు సోషల్ లైఫ్ లేకుండా ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఆ కాంట్రాక్ట్లు సైన్లు చేసి ఎట్లా పోతున్నారు, ఎట్లా అనేది ఓ మై గాడ్! పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ కాదు, జీవించేశాడు. మూవీ కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది కానీ వన్స్ యు ఆర్ ఇంటూ ఇట్ యూ గెట్ కనెక్టెడ్. కానీ నాకు మోర్ దాన్ సినిమా ఇది రీసెంట్గా యూట్యూబ్లో కువైట్ శివ అనే ఒక వీడియో చూసినప్పుడు అది పాపప్ అయితే ఇది చూస్తే ఇది సినిమా అన్న సీనా నిజం సీనారా బాబు అనేంతలా అంత దుర్భరమైన పరిస్థితి ఆడ నాకు కనబడుతుంది. సో మనం ఏదైతే సినిమాలో చూసినామో ఇట్స్ లిటరల్లీ ఇట్స్ రియల్లీ రియల్. చాలామంది గల్ఫ్ దేశంలో ఇలాంటి జీవితాలు గడుపుతున్నారు అనిపించింది. అది చూసినప్పుడు అరే మీరు ఇంత కష్టపడే బదులు అదే ఇండియాలో జైల్లో ఉన్నా కానీ మీకు టైంకి ఫుడ్ ఉంటుంది, నిద్ర ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, పక్కన జనాలు ఉంటారు, మాట్లాడుకోవాలని ఫీలింగ్ వచ్చింది. అయితే మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి లేదంటే యూరోప్ కంట్రీస్కి వెళ్ళి దాని తర్వాత అట్లా లైఫ్ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, కానీ అది వేరు. బట్ చదువుకోకుండా అంటే కొంచెం తక్కువ చదువు ఉన్న వాళ్ళు ఇల్లిటరీస్తోని తెలిసి తెలియకుండా ఈ ఏజెంట్లతోని గల్ఫ్ కంట్రీస్కి డెఫినెట్లీ డబ్బులు వస్తాయి, ఎంతో కాదంటలేం, కానీ ఆ 10 రెట్లో ఒక 5 రెట్లో ఎక్కువ వస్తాయని చెప్పేసి అంత దూరం పోయి అంత ఇప్పుడు నేను చెప్పిన అంత కష్టపడి ఒక 30,000 40,000 సేవ్ చేసి ఇంటికి పంపడం అనేది ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ అది చూస్తుంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది నాకైతే. అసలు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నాకు. 10-15 నిమిషాలు మైండ్ పనిచేయలేదు ఆ సినిమా చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత. జనాల దుర్భర పరిస్థితి అంటే మనకి ఎట్లా అంటే ఇక్కడ నాకు ఇప్పుడు సపోజ్ నేను వంట చేసుకోకుండా తినలేదనుకో అది నా బల్పు లిటరల్లీ ఆర్ నా సోమరితనం. ఎందుకంటే నాకు అన్ని రీసోర్సెస్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, మంచి జాబు అన్ని ఎవ్రీథింగ్ ఉండి నేను చేసుకోలేక తినలేదంటే అది నా బల్బ్ అవుతుంది. కానీ వీళ్ళు అట్లా కాదు, నువ్వు అంత కష్టపడి నీకు తినడానికి తిండి ఆ టైం లేదు, వాళ్ళకి చేసుకునే ఆ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ఏసీ లేదు, ఆ అంత 50 డిగ్రీల దాంట్లో నువ్వు జస్ట్ ఫ్యాన్తో గడపడం అనేది ఓ మై గాడ్. ఇప్పుడు మనం ఏంటంటే కొన్నిసార్లు మనకు కూడా టెంపరీగా ఏదైనా డిస్ట్రాక్షనో లేకపోతే లైఫ్లో ఒక లో ఫీలింగ్ అనేది ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు ఏంది లైఫ్ అన్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే రేపు మంచి వీడియోస్, ఆహ్లాదకరమైన వీడియోస్, వినోదమైన వీడియోస్ లేకపోతే అట్లాంటివి చూసి మనం ఎంజాయ్ చేసి ఓకే మన లైఫ్ కూడా ఇట్లా ఉండబోతుంది అని అనుకోవాలంటారు. కానీ నేనేమంటా అంటే డోంట్ డూ దట్. ఇలాంటి వీడియోస్ మనకన్నా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వీడియోస్ చూడండి, మనం 100 రెట్లు ఒక బెటర్ పొజిషన్లో ఉన్నామనే ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. దాని తర్వాత మనం ఓకే ఇప్పుడు ఇంకా దానికి మనం ఏం చేయగలం అనేది నాకు తెలియదు, కానీ ఇంకా లైఫ్ అంతే, ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. మనం ఏంటంటే డిసప్పాయింట్ కానీ ఒక డిప్రెషన్ మోడ్లోకి పోకూడదు. ఎందుకంటే మనకన్నా దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళే చాలా మంచిగా బతుకుతున్నారు, కష్టపడి ఏదో చేస్తున్నారు అనే సిచ్యువేషన్స్తోనే ఉండాలి. కానీ డోంట్ గెట్ ఇన్ టు డిప్రెషన్ ఏమో అని అనిపించింది.